అంటరానితనంపై అలుపెరగని సమరం. అంబేద్కర్ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం స్థిరస్థాయిగా నిలిచిపోయింది. అంబేద్కర్ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తుంది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికి అగ్రజ్వాలలో పెళ్ళుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఆయన. కుల మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కొనకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి. నేడు ఏప్రిల్ 14 ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో రాష్ట్రంలోని అంబావాడిలో రామ్జీ భీమాబాయి దంపతులకు జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబావాడిలో రామ్జీ భీమాబాయి దంపతులకు జన్మించారు. తండ్రి రామ్జీ బ్రిటిష్ భారతీయ సైన్యంలో సుబేదారుగా పనిచేసేవారు. అంబేద్కర్ చిన్ననాటి నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మెహర్ కులానికి చెందిన ఆయన్ని అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోబెట్టేవారు. ఇలా అగ్రకులాల వారి ఆధిపత్య పోరుని తట్టుకుని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అక్కడ హేళన, అవమానాలపై తిరగబడ్డారు. ఈ వివక్షలన్నిటినీ ఎదుర్కొంటూ మెట్రికులేషన్ అత్యధిక మార్కులతో పాస్ అయ్యారు. బిఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తో పాటు ఎన్నో ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలలో విద్యను అభ్యసించారు. ఎంఏ, పిహెచ్డి, న్యాయశాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేశారు. విదేశాలలో ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారు. తనల అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కొనకూడదని చిన్నప్పటి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. తన వర్గంలోని ప్రజలకు అంబేద్కర్ చదువు చెప్పించి ప్రోత్సహించారు. బహిష్కృత హితకారిణి అనే సంస్థను స్థాపించారు. అంటరానితనంపై పోరాటం చేశారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని వ్యతిరేకించారు. 1927లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కొన్ని వేల మంది వచ్చారు. మహత్ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా అంబేద్కర్ ఆ చెరువులోని నీటిని తాగారు. చరిత్రలో అదో సంచలనం. 1931లో రౌండ్ టేబుల్ సన్నాహాలు సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలిశారు. తర్వాత స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారత రాజ్యాంగ పరిషత్తు నియమించిన రాజ్యాంగ సంఘానికి ఆయన్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల్లో రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. తరతరాలుగా బడుగు బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్ వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతలను శిక్షార్హమైన నేరంగా చేశారు. అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు. అంబేద్కర్ పార్లమెంటు సభ్యుడిగా ఎంపికైన తర్వాత వారసత్వ వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాదాను పార్లమెంటులో నిలిపివేయడంతో 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అంబేద్కర్ తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో రాసుకున్నారు.
అంబేద్కర్ తీవ్రమైన మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు. ఇది నేటి వీడియో. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.